రియంబర్స్మెంట్ బకాయిలపై ఎట్టకేలకు రేవంత్ సర్కార్ ముద్దు నిద్ర వీడింది. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాల్సిందేనంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేయడంతో సర్కార్పై ఒత్తిడి పెరిగింది. ప్రభుత్వంపై రోజు రోజుకు తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత పెరిగిపోతుండటంతో మరోవైపు బీఆర్ఎస్ మద్దతు ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తాయోనన్న భయంతో ప్రభుత్వం దిగివచ్చింది. విద్యార్థుల ఆందోళనలు కూడా ఉధృతమవుతుండటంతో చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఎట్టకేలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకు రేవంత్ సర్కార్ అంగీకరించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, ఎట్టకేలకు బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వం దిగివచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తంగా చూసినట్టయితే గత 22 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 22 నెలల నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఒక్క రూపాయి కూడా ప్రైవేట్ కాలేజీల యజమానులకు చెల్లించడం లేదు. దీంతో ఈ మధ్యనే అటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యల ప్రతినిధులు ఈ స్ట్రైక్ పిలుపునిచ్చారు. ఈ నెల 21 వరకు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే కాలేజీలు నిరవధిక బంద్ కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రైవేట్ కాలేజీలు కూడా నిరవధిక బంద్ సంపూర్ణంగా విజయవంతంగా కొనసాగింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దిగొచ్చింది. ఇక దీనికి సంబంధించి చూస్తే మనము బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అటు మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే 13 లక్షల మంది విద్యార్థుల జీవితంతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుంది. పేద మధ్య తరగతి విద్యార్థులను ఉన్నత చదువులను దూరం చేసేందుకు ఇలాంటి కుట్రలు చేస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎత్తివేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారమే ఇలాంటి చర్యలు చేపడుతున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన సర్కారు కావచ్చు, ఇటు విద్యార్థుల పోరాటం కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించి కూడా వారు పెద్ద ఎత్తున కూడా పోరాటం చేశారు. ఒక్కొక్కరికి కూడా వేలాదిగా అటు బకాయిలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. దీంతో అటు విద్యార్థులు కావచ్చు, ఇటు కాలేజీ యజమానులు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ రోజు చర్చలకు ప్రైవేట్ కాలేజీ యజమానుల నిర్వాహకులను ఈరోజు చర్చలకు ఆహ్వానించారు. అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, అటు మంత్రులు ఉత్తమ్ కుమార్, అంతే దాంతో పాటు సిఎస్ రామకృష్ణరావు ఆధ్వర్యంలో కూడా ఒక చర్చలు కూడా కొనసాగాయి. దాదాపు 1207 కోట్లకు సంబంధించిన ఒక టోకెన్ అమౌంట్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి 600 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నట్టు కూడా వారు ప్రకటించారు. మరొక 600 కోట్లకు సంబంధించి దీపావళి వరకు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. దీంతో ఈ రోజు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు సమ్మె విరమించుకున్నాయి. రేపటి నుంచి కళాశాలలు యథావిధిగా సాగుతాయని కూడా ఇప్పుడే కాకపత్రమే ప్రకటించాయి. మొత్తంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై అటు వీరి కాలేజీ యాజమాన్యాలు పోరాటం కొనసాగించినప్పుడు కూడా మద్దతు తెలుపుతూ వస్తున్నాయి. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు సంబంధించి ఆధారపడి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 20,000 కోట్లు ఒకేసారి వారికి రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ 12 నెలల అవుతున్న కాలంలో మాత్రము వారికి రావాల్సిన బకాయిలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో వారికి సంబంధించిన సిబ్బంది కూడా వేతనాలను ఇవ్వలేని పరిస్థితి. మరొక వైపు అద్దె భవనాలు కాలేజీ నిర్వహించే వారికి సంబంధించి వారు అద్దె చెల్లించుకోవాలని పరిస్థితి నెలకొంది. దీంతో కాలేజీ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని కూడా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొక వైపు దసరా పండుగ రావడంతో గత 2 సంవత్సరాలు కూడా 2 ఏళ్ళు కూడా దసరా పండుగ సందర్భంగా వారికి ఎలాంటి బోనస్ కావచ్చు, లేకపోతే జీతాల పెంపు సంబంధించి కూడా వారికి కొంత ఇబ్బందులు గురయ్యాయి. ఈసారి దసరాకు సంబంధించి సిబ్బంది మరింత ఒత్తిడి తేవడం కావచ్చు, వారు మానేస్తాం చెప్పడం కావచ్చు, ఇతర బెదిరించడం కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా కాలేజీ యజమానులు అన్ని కూడా
ఏకతాటిపై వచ్చాయి. నిన్న జనరల్ బాడీ ఆదివారం రోజు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించుకొని ఖచ్చితంగా ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకోవాలని కూడా వారు నిర్ణయించుకున్నారు. మొత్తంగా 21 ఈ నెల 21 వరకు ఖచ్చితంగా తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాల్సిందే అని కూడా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతో దిగొచ్చిన సర్కార్ ఈ రోజు కాలేజీ యజమానులతో చర్చలకు ఆహ్వానించింది. ఈ రోజు ప్రజాభవన్ లో జరిగిన చర్చల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 1207 కోట్ల సంబంధించి దాదాపు 600 కోట్లకు బకాయిలు ఇచ్చేందుకు కూడా ఒప్పుకుంది. అదే కాకుండా అటు నెలకు మిగతా బకాయిలు సంబంధించి కూడా నెలవారీగా ఇచ్చేందుకు కూడా వారికి ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది. దీంతో వారు తమ సమ్మె కూడా వాయిదా వేసుకుంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలిపారు. మొత్తంగా చూస్తే అటు ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కలిసి చేసిన పోరాటానికైతే మొత్తంగా ప్రభుత్వం అయితే ఈ రోజు దిగొచ్చిందని చెప్పాలి. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.